సో వామ్ సెలబ్రేషన్కు మరి హరికృష్ణ మారం గారు కూడా వచ్చారు. వారిని తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది సార్ ఈ యొక్క పార్టిసిపేట్లో మీరు పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? వామ్ గ్లోబల్ నాకు ఇది ఫస్ట్ టైము. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మాది బెంగళూరులో విజన్ డిజిటల్ ఇండియా అని ఒక ఐటీ కంపెనీ ఉంది. దాంతోపాటు ఇంపీరియల్ కాలేజెస్ చైర్మన్ని నేను. సో ఈరోజు వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఆల్మోస్ట్ ఒక 5000 మెంబర్స్ దాకా ఈ వామ్ గ్లోబల్ కన్వెన్షన్కి వచ్చారు. సో అరేంజ్మెంట్స్ కానీ ద వెల్కమ్, ద వే దే ఆర్ డూయింగ్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఐ థింక్ ఈరోజు మనం చాలా గుర్తుంచుకునే రోజుగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద సమ్మేళనంగా అందరూ కలిసి చేస్తున్న ఒక ఈవెంట్. సో తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందని నేను విష్ చేస్తున్నాను. మీకు కనుక అవకాశం ఉంటే మీరు ఏం చెప్తారు సోదరులకు, ఆర్యవైశ్య సోదరులకు? సో మన ఆర్యవైశ్య సోదరులు 80% ట్రెడిషనల్గా మనం బిజినెస్లో ఉన్నాము. బట్ ఈ లాస్ట్ ఒక 20-25 ఇయర్స్ నుంచి ఈ మన ఓన్ వారసత్వంగా ఉన్న బిజినెస్ కంటిన్యూ కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు బిజినెస్ కన్నా ఎక్కువ ఉద్యోగం చేయాలనే దృక్పథంతో వాళ్ళు వేరే జాబ్స్ అలా చూసుకొని పోతూ ఉన్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ ఏ కంట్రీలో ఉన్నా వాళ్ళ ఆ కంట్రీ యొక్క ఎకానమీకి తోడ్పడుతున్నారు. సో అది కంటిన్యూగా చేసుకొని మన బిజినెస్ లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకుంటే మనకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. మనం నలుగురికి జాబ్ క్రియేట్ చేయగలుగుతాము తప్పకుండా. అంతేగాని జాబ్ కోసం వెతుకులాడొద్దు. జాబ్ చేయండి, దానికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీ ఓన్గా కొంచెం ఐడియాతో మీ పూర్వీకులు ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని కొత్త టెక్నాలజీతో స్టార్ట్ చేసుకుంటే చాలా గ్రోత్ ఉంటుంది. మేము అలానే చేస్తున్నాము. మా ఫ్రెండ్స్కి అలానే మేము సజెషన్స్ ఇస్తున్నాము.